నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అంటే సమస్యలకు, మనుషులకు, బాధలకు, పరిస్థితులకు, ప్రకృతికి భయపడి నిత్యము భయం కలిగి బతకాల్సింది దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి భయపడటం, దేవుని భయం కలిగి నడుచుకోవటం అనే దాన్ని మనం కానీ సాధన చేసి ఆ ఒక్కటి కరెక్ట్గా చేయగలిగితే ఇక దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది పరిస్థితులు కావచ్చు, రోగాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శత్రు భయం కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, ప్రయత్నాల్లో విఫలత కావచ్చు, నష్టాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. నీ పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలో నీవు జాగ్రత్త పడాలి.